నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా గ్రామానికి చెందిన రవి ప్రసాద్ కలిసి 10 ఎకరాల వేరుశెనగ పంటను వేశారు. దీనికి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు చేశారని, పంట చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షం కారణంగా పంట మొత్తం మునిగిపోయిందని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఎనిమిది ఎకరాలు కలిసి మేము విత్తనం చేసాం ఫ్రెండ్స్, సుధాకర్, రవి. దీనికి తగిన ఖర్చు విత్తనం 85,000 ఖర్చు, ట్రాక్టర్ ఖర్చు వచ్చేసి 70,000, తవ్వటానికి వచ్చేసి 30,000 అయింది. ఎరువులు స్ప్రే మందులు 1,20,000, పెరకడానికి కూలీలు 400 ఖర్చు, 400 కూలీలు పెట్టాను. ఇంతవరకు 1,00,000 రూపాయలు కాస్ట్. చెనక్కాయలు ఆడిచ్చే మిషన్కి మరొక 20 గంటలు అవసరం పట్టుద్ది. దానికి 50,000 ఖర్చు అవుద్ది. 4,55,000 రూపాయలు ఖర్చు ఇప్పుడు దాకా పెట్టాము. ఈ అకాల వర్షం వల్ల దెబ్బలేదు. దీన్ని మీరు ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ అడుగుతున్నారా? ప్రభుత్వం నుంచి సబ్సిడీ కోరుకుంటున్నాం. ఇంతకుముందు మీరు నమోదు ఏమని చెప్తారా? నమోదు చేయించలేదు సార్, మాకు తెలియదు. నమోదు చేయించాలండి, అందుకోసం చేయించాలి. అగ్రికల్చర్ వాళ్ళకి చెప్పారు కదా? అగ్రికల్చర్ వాళ్ళకి చెప్పాము, ఇప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాము, వస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్